వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మౌనిక, మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా 175 నియోజకవర్గాల అసెంబ్లీ సమన్వయకర్తలు, పార్లమెంటు సమన్వయకర్తలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా పార్టీకి ఇది తీవ్ర నిరాశ కలిగించినటువంటి ఫలితాలు. ఈ నిరాశజనకమైనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత తిరిగి పార్టీని పునర్వైభవం తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పార్టీని గ్రౌండ్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసేందుకు గాను ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ రోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి
గ్రామ స్థాయి బూత్ స్థాయి లెవెల్ వరకు కూడా పార్టీని బలోపేతం చేయాలంటే అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల నిర్మాణానికి సంబంధించి ఎంతవరకు పని పూర్తయిందనే అంశాన్ని కూడా పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే పార్టీలకు సంబంధించిన కమిటీలు పెండింగ్లు ఉంటాయో వాటన్నింటినీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ పరంగా ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలపైన పోరాటం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఈ రోజు పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతూ ఉంది. కానీ ఇంతవరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వేటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాము, సూపర్ 6 సూపర్ హిట్ అయినట్టు ప్రచారం చేసుకుంటుంది. సో ఈ అంశాలను కూడా ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా యూరియా కొరత కావచ్చు, పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉల్లి రైతులు కావచ్చు, టమాటో రైతులు కావచ్చు, ఇప్పటికే తమకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. గతంలోనే ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఉద్యమం చేసింది. ఇక మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలంటూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఇప్పటికే వివిధ రకాలుగా పోరాటాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి తాను కూడా అవసరమైతే ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటారంటూ కూడా గతంలోనే ప్రకటించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇటు విద్యార్థులకు అంటే ఎవరైతే డాక్టర్ చదువు చదవాలన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కావచ్చు, పేదల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ పోరాటం చేస్తుంది. సో దీనికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ఇచ్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతే కాకుండా మహిళలకు ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాలకు కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి ఇప్పటివరకు అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా విస్తృతంగా ప్రజలకు వెళ్లి పోరాటం చేసే దిశగా ఒక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఈ అన్ని అంశాలు కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రైట్ రమేష్, థ్యాంక్ యూ.